ఈ రోజు మన వీడియోలో బ్యాక్ ఫుల్ ఓపెన్ డిజైన్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూద్దాము. అందుకోసం నేను ఫస్ట్ బాడీ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ అనేది తీసుకున్నాను. బాడీ అయితేందనా ఫస్ట్ సైడ్కి అనేది పెట్టిందనా లైనింగ్ లో మెజర్మెంట్స్ అంతా మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ చెస్ట్ మెజర్మెంట్ మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపిందనా 38 ఇంచ్ అనేది ఉంటుంది. అలాగే బ్లౌజ్ లెంత్ వచ్చిందని మనకి 14.5 ఇంచ్ అనేది ఉంటుంది. అలాగే నెక్ విడ్త్ టాప్ సైడ్ వచ్చిందని మనకి 3.5 ఇంచ్, షోల్డర్ 3.5, ఆర్మల్ డౌన్ 6 ఇంచ్, ఆర్మల్ విడ్త్ 3.5 ఇంచ్. మనకి బాటంలో వచ్చిందన ఫస్ట్ నేను 3.5 అనేది మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఈ మార్క్ వచ్చిందన నాకు చాలా పెద్దది అనిపించింది, అందుకు ఒక 1/2 ఇంచ్ తక్కువ చేసిందన 3 ఇంచ్కి అనేది మార్క్ అనేది చేసుకుని ఇంకొకసారి స్ట్రైట్గా అనేది మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇప్పుడేమో మనం 3 ఇంచ్కి అనేది మార్క్ చేసినామో ఆ మార్క్ అనేది కటింగ్ అనేది చేసుకునేస్తుంది. ఇప్పుడు నేను బాటమ్ సైడ్ ఒక న్యాచ్ అనేది వేసుకుంటాను, ఒక 1/4 ఇంచ్ పైకి. అలాగే టాప్ సైడ్ ఇంకా ఒక 2 ఇంచ్కి అనేది న్యాచ్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు మధ్యలో ఉన్న ఫ్యాబ్రిక్ని అంతా డివైడ్ చేసిందన ఒక 2 ఇంచ్కి మార్క్ అనేది చేసుకుంటాను. ఇప్పుడు కరెక్ట్గా ఆ మార్క్ అనేది న్యాచ్ అనేది వేసుకుంటున్నాను అన్నమాట. ఇదైన తర్వాత బాడీ అనేది తీసుకొని నేను ఒక పీస్ మాత్రం ఇక్కడ నేను చూపిస్తాను, ఇంకొక పీస్ సేమ్ ఇలాగా ఆపోజిట్ అనేది చేసుకునేయండి. ఇప్పుడు లైనింగ్ అలాగే బాడీ అనేది మొత్తం రౌండ్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ స్టిచ్ వేసే టైంలో బాడీ కానీ లైనింగ్ కానీ లూజ్ అనేది ఉండకూడదు అనమాట. రెండు ఫ్లాట్ గా ఉండేలాగా చూసుకొని మొత్తం రౌండ్ స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను ఒక సైడ్ పీస్ మాత్రమే మీకు చూపిస్తాను, ఇంకొక సైడ్ పీస్ వచ్చిందన్న మీరు ఇలాగ సేమ్ ఆపోజిట్ అనేది రెడీ చేసుకునేయండి. ఇదైన తర్వాత నేను కాంట్రాస్ట్ కలర్లో ఒక ఫ్యాబ్రిక్ అనేది తీసుకుని 1 ఇంచ్ విడుతుండేది దానికి 1/8 స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. డోర్ని టర్నర్ అనేది తీసుకుని దాని లోపల పెట్టి నేను టర్నింగ్ అనేది చేసుకుంటాను. సేమ్ ఇలాగే బ్లౌజ్ కలర్లో కూడా మీకు చాలా లెంత్గా ఇలాగ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా చూసుకొని ఒకటి దారం అనేది రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏమి బాడీ ఫస్ట్ అటాచింగ్ చేసి పెట్టినాను కదా, దానికి బాడీకి అనేది న్యాచ్ అనేది వేసుకుంటున్నాను. ఇదైన తర్వాత ఇప్పుడు రెడీ చేసి పెట్టినాం కదా లూఫ్, ఆ లూఫ్ తీసుకునేదన ఇక్కడ అటాచింగ్ అనేది చేస్తున్నాను. బాటమ్ సైడ్లో వచ్చిందన ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో అనేది 2 అనేది అటాచింగ్ అనేది చేసుకుంటాను. తర్వాత మిగిలినవి పైన న్యాచ్ అనేది వేసుకున్నాం కదా, సేమ్ అక్కడ అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది విడుతు వచ్చిందన మనకి రెడీ అయిన తర్వాత ఒక 1/2 ఇంచ్ విడుతుండేలాగా చూసుకొని అటాచింగ్ అనేది చేసుకోండి మొత్తము. ఇది మొత్తం అనేది అటాచింగ్ అనేది అయింది. ఇప్పుడు దాన్ని టర్న్ చేసుకుని మనకి ఇప్పుడు లూఫ్ అటాచింగ్ చేయండి, ఎక్స్ట్రా ఉండేదంతా కటింగ్ చేసి తీసేయండి. దాని తర్వాత ఒక పేపర్ క్యాన్వాస్ స్ట్రైట్ గా ఉండేది అలాగే లైనింగ్ అనేది స్ట్రైట్ గా ఉండేది పీస్ అనేది తీసుకుని ఇప్పుడు నేను నెక్ సైడ్ స్ట్రైట్ గా అనేది అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఈ అటాచింగ్ చేసే టైంలో మనము మార్జిన్ వచ్చిందన్న మనకి ఇక్కడ 3/8 మార్జిన్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం అటాచింగ్ అయిన తర్వాత దాన్ని టర్నింగ్ అనేది చేసిందన ఇప్పుడు ఇన్సైడ్కి నేను ఎడ్జ్లో స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఈ కినారా వేసే టైంలో మనము కరెక్ట్గా ఇక్కడ లూఫ్ వచ్చిందని 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని మొత్తం స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి లైనింగ్ ఒక 1.5 ఇంచ్ మార్జిన్ ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోండి. దాని తర్వాత పేపర్ క్యాన్వాస్ 1 ఇంచ్ ఉండేలాగా చూసి కట్ చేసి ఇప్పుడు ఆ పేపర్ క్యాన్వాస్ ఏం కట్ చేసినామో అక్కడ కరెక్ట్గా ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకునేయండి. ఇదైన తర్వాత మనకి బాడీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, అది మొత్తము రౌండ్ మొత్తము కటింగ్ అనేది చేసి తీసేయండి. ఇదైన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా లైనింగ్ స్ట్రైట్గా ఉండేది తీసుకుని బాటమ్ సైడ్ ఇప్పుడేం మనం బాటంలో లూఫ్ అనేది అటాచింగ్ చేసినాం కదా అక్కడి నుంచి అటాచింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇది అటాచింగ్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక టర్నింగ్ అనేది చేసి స్టిచ్ అనేది వేసుకుంటాను. అప్పుడు మనకి ఇది 1 ఇంచ్ పీస్ మాదిరిగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఎడ్జ్ స్టిచ్ అనేది వేసిందన ఇక్కడ మనం ఫస్ట్ పేపర్ కెన్వాస్ అనేది రెడీ చేసి స్టిచ్ చేసినాం కదా అక్కడ కరెక్ట్ గా ఫోల్డింగ్ అనేది చేసి అక్కడ ఒక స్టిచ్ అనేది వేస్తాను. ఓకే, ఇలాంటిది ఇంకొక సైడ్ అనేది కూడా రెడీ చేసుకునేయండి. దాని తర్వాత పేపర్ అనేది ఒకటి తీసుకొని దానికి మధ్యకి అనేది ఫోల్డింగ్ అనేది చేసిందన ఇటువైపు మనము 3.5 ఇంచ్ అటువైపు 3.5 ఇంచ్ టోటల్ ఇక్కడ మనకి 7 ఇంచ్ అనేది రెడీ చేసుకోండి. బాటమ్ సైడ్ ఇటువైపు 3 ఇంచ్ ఇటువైపు 3 ఇంచ్ 6 ఇంచ్. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ అనేది పెట్టిందని అటాచింగ్ అనేది చేసుకుంటాను. ఓన్లీ ఇది డమ్మీ స్టిచ్, మళ్ళీ దీన్ని తీసేయాల్సి పడుతుంది, అందుకోసం నేను పెద్ద స్టిచ్ అనేది పెట్టుకుని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను అనమాట. ఇటువైపు సేమ్ అలాగే అటాచింగ్ అనేది చేసుకునేయండి. ఇదైన తర్వాత
నేను ఫస్ట్ చెప్పినాను కదా, బ్లౌజ్లో కూడా చాలా లెంత్ దారం అనేది రెడీ చేసుకోండి అని. ఆ దారం అనేది తీసుకొని ఇప్పుడు దానికి ఒక పిన్నెలో చేర్పించిందని నేను కింద బాటంలో ఫస్ట్ లూప్కి, అలాగే పైన సెకండ్ లూప్కి ఒక లూప్ తీసి పెట్టి ఒక లూప్కి అలాగా మొత్తం అనేది వేసుకోండి. అప్పుడు మనకి ఇది ఇంటూ మార్క్ లాగా తయారనేది అవుతుంది అన్నమాట. ఇక్కడ వీడియో లెంత్ చాలా ఉంటుందని చెప్పిందైనా నేను వీడియో లెంత్ కొంచెం కటింగ్ అనేది చేస్తాను. మీరు మొత్తానికి ఇలాగ కంటిన్యూ అనేది చేసుకోండి. ఇది మొత్తం అయిన తర్వాత మనకి ఇంటూ మార్క్ షేప్ లాగా కరెక్ట్గా వచ్చింది కదా. దాని తర్వాత మనకి ఇక్కడ బాటంలో ఉండే దారం వచ్చిందని రెండు ఒకే లెవెల్గా ఉండే చూసి కటింగ్ అనేది చేసుకునేయండి. దాని తర్వాత ఒక 3 ఇంచులకు ఫ్యాబ్రిక్ అనేది తీసుకునేందున నేను ఫ్లవర్ టైప్ అనేది రెడీ చేస్తున్నాను. దానికి మధ్యకి ఫోల్డింగ్ అనేది చేసుకుని దాని మధ్యలో దారం అనేది పెట్టిందన బాటమ్ సైడ్ కొద్దిగా ఫోల్డింగ్ చేసి దాన్ని కట్ చేసినామంటే మనకి ఇలాగా ఫ్లవర్ టైప్ అనేది రెడీ అనేది అవుతుంది. ఓకే, ఇదైన తర్వాత బాటంలో నాట్ అనేది వేసేయండి. ఇది వేసిన తర్వాత బ్యాక్ సైడ్ డాట్ అనేది వేస్తున్నాను. ఈ డాట్ మెజర్మెంట్ వచ్చిందని మనకి 1/2 ఇంచ్ విడ్త్ ఉంటుంది, 2.5 ఇంచ్ లెంత్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ పేపర్ అనేది అటాచింగ్ అనేది చేసినాం కదా, దాన్ని నేను ఇప్పుడు ఇప్పేస్తున్నాను. ఇది మొత్తము ఇప్పైన తర్వాత మనకి 2 సైడ్లో మనకి ఇంటూ మార్క్లో బ్లౌజ్ అనేది నీట్గా అనేది రెడీ అనేది అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా కానీ ఈ కటింగ్లో కానీ ఈ స్టిచ్చింగ్లో కానీ ఏమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు కమెంట్ అనేది చేయండి. అలాగే మీ కమెంట్ నేను చూసిన వెంటనే రిప్లై అనేది పెడతాను. అలాగే నా వీడియో మీకు ఏమైనా ఇష్టమైతే ఒక లైక్ అనేది చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మళ్ళీ తర్వాత వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.